పోన్లేరా ఏమైనా తింటావా తాగుతావా అని అడిగినా లేదు నేను ఐఎమ్ ఫాస్టింగ్ అన్నాడు. ఎంతవరకు ఉంటాడో తెలియదు. నా గుండెలు టక 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 కొట్టుకుంటున్నాయి. వాళ్ళ అమ్మ అయితే అసలు ఏం తినలేదు పొద్దునుంచి. ఇఫ్తారీ పంచుతున్నారు. మళ్ళీ మన సబ్స్క్రైబర్ పరిస్థితి ఏంటి? సో మా సొసైటీలో నా ఫ్రెండ్స్ ఎవ్రీడే పాపం వాళ్ళు పంపిస్తున్నారు నాకు. సో నేను కూడా వాళ్ళకి ఈరోజు ఇఫ్తార్ పంపిద్దామని అనుకున్నాను. అండ్ మీరు ఎవరైనా పంపించాలని కూడా పంపించవచ్చు. మేము అడ్రస్ చెప్తారండి? థ్యాంక్ యూ చెప్తున్నాడు అబ్బాస్ భాయ్ నీకు. ఖుష్ 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 ఆమీర్. ఫస్ట్ రోజా యూసుఫ్ సక్సెస్ఫుల్లీ. Alhamdulillah, blessed. No words. Just Alhamdulillah. Hello, hi, namaste, assalamu alaikum. Welcome back. ఎస్ సడన్గా బ్లాగ్ స్టార్ట్ చేశాను ఇప్పుడే. యూసుఫ్ లేస్ వచ్చాడు. నేను సైరీ చేసుకొని టీ తాగుతూ ఉంటే లేస్ వచ్చి నేను సైరీ చేస్తాను, నేను రోజా ఉంటాయి ఈరోజు స్కూల్ లేదు కదా అనేసి లేసి వచ్చాడు. అన్నం పెడుతున్నా. నార్మల్గా హీస్ అ వెరీ పూర్ ఈటర్, అంతగా తినడు. అలాంటిది ఈ టైంలో తింటున్నాడు. చూద్దాం హౌ ద డే గోస్ ఆన్ అనేసి. సో వాడి క్యూట్గా అనిపించింది నాకు వాడు లేచి వచ్చి అలా చేస్తుంటే. సో అందుకని మరి సడన్గా బ్లాగ్ చేశాను. What are you making? F1 car. F1 car. Show them the final version. After making full you show. Okay. Turn back and show. Image is there. Okay. I'm making Ferrari. Ferrari. Wow. Yusuf, car ready? Super. Very good. Final version is ready. Very good. Superb, Yusuf. I made this Ferrari. Red color Ferrari. Yeah. Superb. After Sairi, you slept for only half an hour, కదా? మళ్ళీ పడుకోకపోయావు కాసేపు. ఇప్పుడు టైం ఏమవుతుంది? 10 o'clock. స్టిల్ మా వాడు అలాగే ఉన్నాడు. అల్హమ్దులిల్లా. పోన్లేరా ఏమైనా తింటావా తాగుతావా అని అడిగినా లేదు నేను ఐఎమ్ ఫాస్టింగ్ అన్నాడు. ఎంతవరకు ఉంటాడో తెలియదు. నా గుండెలు టక 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 కొట్టుకుంటున్నాయి. వాళ్ళ అమ్మ అయితే అసలు ఏం తినలేదు పొద్దునుంచి. అస్సలాం వాలేకుమ్ రేష్మా. వాలేకుమ్ అస్సలాం. రేష్మా వచ్చేసిందో. ఎలా ఉన్నారు? ఫస్ట్ అంటే 17th రోజా ఈరోజు. 17 రోజాస్ అయిన తర్వాత వచ్చావు. ఎందుకు వచ్చావు? పండగకి వస్తే అయిపోయేది కదా. అక్కడ కూడా వాళ్ళు అందరం రోజా ఉంటున్నాం కదా. అవును. మళ్ళీ వాళ్ళకి కష్టం అయిపోతుంది అనేసి వస్తుంది. అవునవును. వాళ్ళ కష్టం కనిపిస్తుంది, మా కష్టం కనిపించట్లేదు. మీరు ఉన్నారు కదా ఇక్కడ. అవునవును, ఊరికే జోక్ చేస్తున్నా. సరే ఈరోజు మా యూసుఫ్ తెలుసు కదా. యూసుఫ్ రోజా ఉన్నారు అల్హమ్దుల్లా. ఇప్పుడు వరకు అయితే బాగానే ఉన్నారు. ఇప్పుడు ముందు ఏం చేస్తాడో తెలియదు కానీ ఒక ఏంటి ఏమంటారు, లాస్ట్ టైం కూడా నీ దగ్గర ఉన్నప్పుడు 11:30 వరకు ఉన్నాడు. అవును, ఇప్పుడు 11 అవుతుంది అనుకుంటా. టైం చూడు 10:50 అవుతుంది ఇప్పుడు. 10:50. అయితే వాడు ఒక కోషిష్ చేస్తున్నాడు, ట్రై చేస్తున్నాడు. ఎప్పటి వరకు అవుతుందో తెలియదు కానీ వాడు ఎంత ఉంటే అంత సవాబాడికి ఉండాలనేసి, మొత్తం ఉండాలనేసి ఏమి ఉండదు వాళ్ళకి. ఇంకా చిన్నవాళ్ళు కదా, కొంచెం వాళ్ళు ట్రై చేసి ఇట్లా మళ్ళీ ఉండిపోతారు అట్లా. నెక్స్ట్ ఇయర్ కంపల్సరీగా ఉంటుంది. ఈరోజు కూడా 95% ఛాన్సెస్ ఉన్నాయి, 5% లేవు. చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. ఇందాక కూడా అడిగాను, ఇట్స్ ఇనఫ్ రాజే, ఇప్పటి వరకు ఉన్నావు కదా, మంచినీళ్ళు తాగుతావంటే నేను కూడా అడిగాను. అడిగితే వద్దు నేను ఉంటాను, నేను రోజా ఉన్నాను అంటున్నాడు. వాళ్ళ అమ్మ అయితే అల్లాడిపోతుంది పాపం. అది తినలేదు కదా, బ్రేక్ఫాస్ట్ చేయలేదు. ఉంటది కదా, ఫస్ట్ టైం కదా, ఒక రోజా ఉంటే ఆమె కూడా కొంచెం అది అయిపోతుంది. రేష్మ రాగానే పనిలో పడిపోయింది. మా బాల్కనీ అంతా క్లీన్ చేస్తుంది. చెత్తగా ఉండింది. మొన్న పిల్లలు హోలీ ఆడి కలర్ వేసేసారు మొత్తం. అది హెల్పర్స్ హెల్ప్ చేశారు కానీ కరెక్ట్గా వెళ్ళలేదు కలర్. సో రాగానే చూసి ఏంటక్క బాల్కనీ ఇలా పెట్టావు అనేసి పని చేస్తుంది. నేను హెల్ప్ చేస్తున్నా, ఇద్దరం కలిసి వాష్ చేస్తున్నాం. మొత్తం సర్దిన తర్వాత చూపిస్తా.
సో బాల్కనీ అంతా ఇంకా క్లీన్ చేస్తుంది రేష్మ. ఆలోగా దહીં వడలు చేద్దామని దહીં వడలు చేశాను. స్టవ్ చాలా వేడిగా అయిపోయింది. సో నేను కొంచెంసేపు ఆఫ్ చేసేసాను అనమాట. ఈరోజు అందరికి ఇఫ్తార్ పంపిద్దాం అనుకున్నా మా సొసైటీలో. సో దહીં వడలు అండ్ ఫ్రూట్స్ అవన్నీ రెడీ చేస్తున్నా. సో ప్రస్తుతానికి ఇది క్లోజ్ చేశాను కాసేపు, బికాజ్ మన మిగతా వంటలు కూడా అవ్వాలి కాబట్టి. వాట్సాప్ దહીં వడ ఇస్ అప్. మాషాల్లా 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 మాషాల్లా. మరంటే ఇఫ్తారీ పంచుతున్నారు. మళ్ళీ మన సబ్స్క్రైబర్ పరిస్థితి ఏంటి? మన తల్లునే పెడతా ఇస్తారన్నారు, అది పంపించలేదు. నేను ఫ్రస్ట్రేషన్ ఉన్నాను, పంపించండి ఒక్కొక్క కామెంట్ అనమాట నాకు. నేను నవ్వి అలాగే అలాగే అంటున్నా. ఎట్లా పంపిస్తావు? పంపిస్తానన్నావు, పంపించి ఇప్పుడు చెప్పాగా. అది వచ్చేస్తుంది వాళ్ళ ఇంటికి. వచ్చేస్తుందా? అంతే. ఎక్కడ డ్రీమ్స్లోనా? అంతే అంతేగా అంతేగా. ఇది ఒక ఫ్రస్ట్రేషన్. సమీరా చెప్పిందని ఇలా అనుకో. మా వాడు రోజాలో ఉన్నాడండి. మళ్ళీ మరి గుండెల్లో అది కాసేపు టైం పెరుగుతున్న కొద్దీ నాకు డబ్బ ఎక్కువ అవుతుంది. ఇందాక సమీరా అర్హాన్కి తినిపిస్తున్నా అక్కడే కూర్చున్నాడు కానీ అలా ఉన్నాడు. ఫస్ట్ ప్లే చూసిన వెంటనే హా అన్నాడు. అంటే వాళ్ళ మామ అన్నారు, దట్ ఈస్ ఓన్లీ అబౌట్ రోజా, కోయి భీ ఖానా లాయే యా ఖాయే తో భీ యూ షుడ్ నాట్ రియాక్ట్. నీ పని నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడ, నువ్వు ఏం పని చేయాలని వచ్చావు, ఫోకస్ ఆన్ దాట్ అన్నారు. అలానే క్వైట్ గా కూర్చున్నాడు, అంతసేపు ఉన్నాడు సైలెంట్ గా. మధ్యలో ఒకసారి నాకు టైం అడిగాడు. 1:22 అన్నా. ఎందుకు ఇప్పుడు టైం అడుగుతున్నాడు, ట్యూషన్ ఏం లేదు కదా, అరబిక్ క్లాస్ కూడా ఈ టైంకి ఉండదు, ఎందుకు అడుగుతున్నాడు అని అలా ఆలోచిస్తున్నా. తర్వాత గుర్తొచ్చింది, ఇఫ్తారీ కోసం అడిగావా అంటే స్మైల్ చేసి యా అన్నాడు. చాలా ఇంతసేపు ఉన్నావు కదా, చాలా వినట్లేదు మళ్ళీ వాడు. లేదు పాపం హీస్ ఫోకస్. మీరు అసలు అట్రీ చేయకండి. ఐ నో మీ మనసు, అమ్మమ్మ మనసు కరిగిపోతుంది, కానీ తీసుకొస్తున్నాడు ఎత్తుకొని పని చేస్తున్నాడు. ఎస్. మా అందరు ఇప్పుడు ఫ్రూట్స్ పనండి, మాకు ఫ్రూట్స్ కట్ చేయాలి. సో మా సొసైటీలో నా ఫ్రెండ్స్ ఎవ్రీడే పాపం వాళ్ళు పంపిస్తున్నారు నాకు. సో నేను కూడా వాళ్ళకి ఈరోజు ఇఫ్తార్ పంపిద్దామని అనుకున్నాను. అండ్ యా, మీరు ఎవరైనా పంపించాలని కూడా పంపించవచ్చు. మేము అడ్రస్ చెప్తారండి? అడ్రస్ ఎక్కలేదు, కామెంట్లో పెడితే నాకు ఇచ్చినట్టే. కామెంట్లో ఒక బౌల్, ఒక ఫ్రూట్, ఒక హలీం బౌల్, అంతే. అదే చాలా, అదే దాంతోనే కడుపు నిండిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అస్సలాము అలైకుమ్ ఫ్రెండ్స్. జస్ట్ ఇప్పుడే నా నమాజ్ ఫినిష్ అయింది. ఇట్స్ ఆల్మోస్ట్ 2:30. ఇంకా యూసుఫ్ ఇస్ కంటిన్యూయింగ్ హిస్ రోజా. అల్హమ్దులిల్లా. నాకే కొంచెం మనసులో కొంచెం ఏదో ఫీలింగ్ తలుచుకుంటేనే బాధగా ఉంది. అంటే బాధ అని కాదు, ఒక ఎమోషనల్. అంటే వాడు ఇంత చిన్నోడు ఇంత ఇదిగా ఉంటున్నాడు అనేది. అన్వర్ అండ్ తబస్సుం కూడా 7 yearsలో వాళ్ళు కూడా ఫాస్టింగ్ ఉన్నారు. కానీ దోస్ డేస్ వర్ డిఫరెంట్. అప్పుడు ఆ అట్మాస్ఫియర్ కానీ అవన్నీ డిఫరెంట్. ఇప్పుడు ఉండడం అనేది చాలా కష్టం. బట్ అల్హమ్దులిల్లా వాడు ఉంటున్నాడు. ఇంకా కొన్ని గంటలు వాడు అలాగే తట్టుకుంటే రోజా కంప్లీట్ అవుతుంది. ఈ ఏజ్లో పిల్లలు రోజా ఉంటే పేరెంట్స్ చాలా మంచిది, పుణ్యం అంటారు. నేనైతే మనస్ఫూర్తిగా వాడి ఆరోగ్యం కోసం, వాడి మంచి కోసం, వాళ్ళ అమ్మ సంతోషంగా, వాడు సంతోషంగా, లైఫ్ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ బ్లాగ్ ఎవరైతే చూస్తున్నారో అందరూ యూసుఫ్కి అండ్ తబస్సుంకి బ్లెస్సింగ్స్ పంపించండి. ఇందాక నేను బాల్కనీ చూపిస్తానన్నాను కదా, దిస్ ఇస్ ఆ బాల్కనీ. మొత్తం క్లీన్ అయిపోయింది, నీట్గా అన్నీ సర్దేసింది, చెట్లన్నీ నీట్గా పెట్టేసింది. సో మేము ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాము. ఆల్మోస్ట్ అన్నీ రెడీగా ఉన్నాయి. ఇలా బాక్సెస్లో, ఈ బాక్సెస్లో ఇలా కట్టిస్తాం. మా కిచెన్ అంతా మెస్సీగా ఉంది ఫ్రెండ్స్. ఎంతవరకు వచ్చింది? అల్హమ్దులిల్లా. ఎంతవరకు అంటే ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్లో ఉంది. సూపర్. ఇప్పుడు ప్యాక్ చేస్తున్నా, పంపించేస్తా. ఇఫ్తార్ బిఫోర్ పంపించేస్తే ఇఫ్తార్కి వాళ్ళకి రెడీగా ఉంటుంది. ఏం లేదు, మా వాడు ఇంకా అలా చూడండి. అల్హమ్దులిల్లా. బెస్ట్ ఏం తెలుసా అంటే, వాట్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ దిస్, ఫాస్టింగ్ ఉన్నాడు. ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఇంత ఫుడ్ ముందు పెట్టుకొని మీకు ప్యాకింగ్కి హెల్ప్ చేస్తున్నారు కదా, దట్ ఈస్ లైక్ వావ్. గాడ్ బ్లెస్ యు యూసుఫ్. మాషాల్లా 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 మాషాల్లా, అందరూ మాషాల్లా అనండి. యాక్చువల్లీ హీఈస్ ఆల్సో ఫీలింగ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్సెల్ఫ్. కాకపోతే ఇప్పుడు వీడియో రికార్డ్ చేసినాం కాబట్టి మొహం ఇలా పెట్టాడు. ఎంతసేపు చాలా యాక్టివ్గా ఉన్నాడు.
मम्मी का फोन था तेरे को ऑरेंज वाले क्या మాషాల్లా మా అబ్బాయి కుర్తా వేసుకున్నాడు, టోపీ వేసుకున్నాడు. అరే రే థ్యాంక్ యూ చెప్తున్నాడు అబ్బాస్ భాయ్ నీకు. खुश 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 आमिर किचन में होगा वही तो अब्बास को देख अब्बास को थैंक यू बोले कितना खुश हो माशाल्लाह. आ गए हंसी आ गए माशाल्लाह माशाल्लाह फ्यू आवर 1 hour అబ్బాస్ డ్రెస్సెస్ తీసుకొచ్చాడు పిల్లలందరికీ. థ్యాంక్ యూ అబ్బాస్. మాషాల్లా ఫస్ట్ రోజా యూసుఫ్ సక్సెస్ఫుల్లీ. How many people for one boy who is so small? Yes, Rajiv, but you did a great thing, no? So we all are praising you. Mashallah. మా లడ్డు గారు. Assalamualaikum. Walaikum assalam. How are you feeling? Alhamdulillah, blessed. No words. No words. Just alhamdulillah. Yeah. Khushi ke aansu. We all are very proud of you, Yusuf. We are super proud of you, mashallah. Very proud of you. రేష్మా అబ్బాస్ ఏమో బట్టలు అవన్నీ తెప్పించింది, కొత్త కుర్తా ముగ్గురు పిల్లలకి. ఎస్ రేష్మా ఫస్ట్ టైం రోజా ఉన్నాడనా? చలో దస్తర్ బిఛాయింగే చలో. ఓకే ప్రౌడ్ మదర్, యూ అచీవ్డ్ ఇట్. Yes. హీ మేడ్ యూ ఫీల్ ప్రౌడ్. ఇది ఒక మదర్కి చాలా చాలా ప్రౌడ్గా ఉంటుంది ఈ మూమెంట్. సో తబస్సుమ్ అల్హమ్దుల్లా బహుత్ బహుత్ ముబారక్. నీ తరబియతే ఇది. అమ్మ మనం ఎట్లా నేర్పిస్తే పిల్లలు అట్లా నేర్చుకుంటారంట. అయితే మా బాజీ తబస్సుమ్ కలిసి చాలా దాని మీద ఫోకస్ చేసి చూసుకుంటాడు యూసుఫ్కి. సో వీడు ఈరోజు ఈ స్థితికి ఉన్నాడంటే వీళ్ళిద్దరు వెనకాలే ఉంటారు పొద్దు నుంచి సాయంత్రం వరకు. సో ఈ ఏజ్కి పిల్లలు రోజా ఉండాలంటే చాలా గ్రేట్. సో అల్హమ్దుల్లా ఏం వర్డ్స్ వస్తలేదు నాకు కూడా. చలో కూల్ రిలాక్స్. చలో చలో పూల్ పెళ్ళ చలో 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 చలో. మా దస్తర్ రెడీ అయిపోయింది. రోజాలో ఉండి కూడా ఎంత హెల్ప్ చేస్తున్నాడంటే మా వాడు, ఎంత పని చేస్తున్నాడు. మామూలు టైంలో చేయడు కానీ మాషాల్లా మాషాల్లా. గాడ్ బ్లెస్ యూ యూసుఫ్. కంగ్రాచులేషన్స్ యూసుఫ్. मैं अरहान की तरफ से. अरहान का फ्लावर्स तबस्सुम पे मेरे. अरहान doesn't like flowers? No? Okay. माशाल्लाह माशाल्लाह. Assalamualaikum. Mubarak. Lucky fellow. भैया नेक्स्ट ईयर आप हाँ हाँ अरुण भैया साथ बाबा. आज कितना खाते देंगे मैं जब तक अब्बास पैसे नानू को. अच्छा या मम्मी. अस्सलाम वालेकुम. रोजेदार की दुआ लेना कहते हैं. हमारी दुआ लेना चाहिए आपके. ऐसा दुआ दियो. Assalamualaikum. विवेक भाई अरुण भैया आओ ना जी भैया आओ भाई ओनली खाली सलाम. वहाँ करो अमान भैया. और रिज़्क़ हलाल अता फरमा. आमीन. या अल्लाह दीन इस्लाम के अहकाम पर मुकम्मल तौर पर अमल करने वाला बना दे. आमीन. या अल्लाह तुम हमें अपना मोहताज
मोहताज बना, किसी गैर का मोहताज ना बना। आमीन. मेरा बच्चा. अरबाज में उसकी मिस कर रहे, अरबाज में बोलते कि स्माइल आ गई भाई. ఎస్ ఫ్రెండ్స్, ఫైనల్గా ఇక్కడక్కడ అన్నీ అయిపోయాయి. అండ్ అబ్బాస్ చూసారు కదా వచ్చేటప్పుడు అందరు పిల్లలు ముగ్గురు కూడా డ్రెస్సెస్ తీసుకొచ్చాడు, ఫ్లవర్స్ తీసుకొచ్చారు, గార్లెన్స్. అండ్ యూసుఫ్ కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు. పాపం లాస్ట్లో వాడికి ఇంకా అవ్వలా అనమాట, అసలు ఉండడానికి కూడా అవ్వలా. బట్ చాలా ఓపిక్గా లేదు ఓకే. అండ్ అంటే ఐ థింక్ హాఫ్ అన్ అవర్ బిఫోర్ కూడా అప్పుడు చెప్పాడు ఐఎమ్ ఫీలింగ్ హంగ్రీ అని. హాఫ్ అన్ అవర్ రాజీ అయిపోతుంది అనగానే మళ్ళీ కంట్రోల్ చేసుకున్నాడు. అల్హమ్దులిల్లా, ఇట్స్ ఎ వెరీ ప్రైడ్ మూమెంట్ ఫర్ ద హోల్ ఫ్యామిలీ. వీఆర్ ఓవర్ హ్యాపీనెస్, ప్రౌడ్నెస్తో పాటు ఎమోషనల్లీ వీఆర్ సో మూవ్డ్ టుడే. ఎందుకంటే ఫర్ అస్ ఇట్స్ మీన్స్ అ లాట్, ఇట్స్ అ బిగ్ థింగ్ ఫర్ అస్. అండ్ చెప్తారు కదా అమ్మని చూసి పిల్లలు నేర్చుకుంటారని, తల్లిని చూసి దేశీ అంటే తల్లిదండ్రులు ఎలా ఉన్నారు ఏంటి అది చూసి నేర్చుకుంటాడు. అలాంటిది తబస్సుమ్ ఎప్పుడు ఇబాదత్లో ఉంటుంది, నమాజులు చదువుతూ ఉంటుంది, ఇవన్నీ చూస్తాడు కాబట్టి వాడు అదే ఫాలో అవుతున్నాడు. అండ్ మాషాల్లా అల్హమ్దులిల్లా. నేను దిల్సే ఐ కెన్ జస్ట్ బ్లెస్ హిమ్ దట్ అల్లా వాడి కోరికలన్నీ నెరవేరాలి, తబస్సుమ్కి హ్యాపీ లైఫ్ ఉండాలి, వీళ్ళిద్దరు చాలా బాగుండాలి ఆరోగ్యంగా, లైఫ్లో అన్ని వాళ్ళకి ఏం కావాలో హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ మా చిన్న సెలబ్రేషన్ లాగా చేసాం ఈరోజు చాలా హడావడిగా ఉండింది, ఏంటో పొద్దున్న నుంచి హడావడిగా ఉంది. అన్నీ చేసాము, ఇఫ్తార్ ఇచ్చాము, అన్నీ అయ్యాయి ఈరోజు. సో అనుకోకుండా యూసుఫ్ అసలు ఫస్ట్లో ఉండడేమో అనుకున్నా నేను, కానీ మధ్యాహ్నం 2:30 తర్వాత ఐ వాజ్ ఓకే వీడు ఇంకా ఉంటాడు అనుకొని ఫిక్స్ అయిపోయాము. చాలా 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 స్ట్రాంగ్గా ఉన్నాడండి, చాలా ఫోకస్డ్గా ఉన్నాడు, స్ట్రాంగ్గా ఉన్నాడు. ఈ ఏజ్లో వాడు అలా ఉండడం చూస్తుంటే నాకే ఆశ్చర్యం వేసింది. నిజంగా ఒక్కొక్కసారి పిల్లల దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. సో నేను ఫస్ట్ టైం నేను టైం చూస్తూ ఉన్నా, ఇంకెంతసేపు అని. మామూలుగా నేను చూడను, పట్టించుకోను. సో ఫస్ట్ టైం అంటే ఇంకెంతసేపు వాడు అలా ఉండాలి, ఇంకెంతసేపు ఉండాలని టైం చూస్తూ ఉన్నాను. అల్హమ్దులిల్లా సాఫ్ట్గా, పీస్ఫుల్గా వాడు కూడా హ్యాపీగా ఉన్నాడు. ఇట్స్ ఎ ప్రైడ్ మూమెంట్ వన్స్ అగైన్. సో ఎవరైతే ఈ బ్లాగ్ చూస్తున్నారో అందరు వాడికి మాషాల్లా చెప్పండి, బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఇద్దరికి, తబస్సుమ్కి అండ్ యూసుఫ్కి స్పెషల్లీ. అల్హమ్దులిల్లా, మే గాడ్ బ్లెస్ యూ ఆల్వేస్. ఓకే గైస్, ఇంకా ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తాను. ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అండ్ ఈ వ్లాగ్ మీకు డెఫినెట్గా నచ్చాలి. దిస్ వ్లాగ్ ఈజ్ డెడికేటెడ్ టు ఓన్లీ యూసుఫ్. సో మీకు నచ్చాలి అని నచ్చుతుంది అని గట్టి నమ్మకం. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ సూన్. అల్లా హాఫిజ్.